సర్కార్ ఎక్స్ప్రెస్ రైల్లో దొంగలు చోరీకి పాల్పడ్డారు. వారిపై పోలీసులు కాల్పులు జరపడం కలకలం రేపింది. రైలు తమిళనాడు రాష్ట్రం చెంగల్పట్టు నుంచి కాకినాడ పోర్టుకు వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. నిన్న అర్ధరాత్రి 1:15 సమయంలో బాపట్ల శివారు నల్లమడ వాగు రైల్వే వంతెన సమీపంలో ఈ ఘటన చోటు చేసుకున్నట్టుగా తెలుస్తోంది. S3, S6 బోగీల్లో నిద్రిస్తున్న ఇద్దరు మహిళల నుంచి 7 సవర్ల బంగారం ఆభరణాలను చోరీ చేశారు. చైన్ లాగటంతో రైలు నిలిచిపోయింది. దొంగలు రైలు దిగి పొలాల మీదుగా బాపట్ల గుంటూరు రోడ్డు వైపు పారిపోతుండగా ఎస్కాట్ విధుల్లో ఉన్న రైల్వే పోలీసులు 9 రౌండ్లు కాల్పులు జరిపారు. దుండగుల కోసం అప్పకట్ల బత్తిపూడి పొలాల్లో గాలిస్తున్నారు. జిల్లా ఎస్పీ ఉమామహేశ్వరరావు గ్రామీణ పోలీసులను అప్రమత్తం చేశారు. ఈ ఘటనలో 6 దుండగులు పాల్గొన్నట్లుగా పోలీసులు చెప్తున్నారు. ఏప్రిల్ 19న వేకువజామున అప్పికట్ల సమీపంలోని బెంగళూరు నర్సాపూర్ వీక్లీ ఎక్స్ప్రెస్ లో నిద్రిస్తున్న మహిళల మెడల్లో నుంచి 130 గ్రాముల బంగారం ఆభరణాలను దొంగలు అపహరించారు. 3 వారాల క్రితం బాపట్లకు సరిహద్దుల్లో ఉన్న గుంటూరు జిల్లా నిడుబ్రోలు సమీపంలో సిగ్నల్స్ ను దొంగలు ట్యాంపరింగ్ చేసి చోరీకి యత్నించారు. రైల్వే పోలీసులు అప్రమత్తమై దాదాపు 6 రౌండ్లు కాల్పులు జరిపారు. ఈ ఘటనలోనూ దొంగలను పట్టుకోలేకపోయారు. 2 నెలల్లో 3 వరుస చోరీలు 20 కిలోమీటర్ల పరిధిలోనే జరిగాయి. పొలాల్లో బ్యాగులను వదిలేసి దొండగులు పరారయ్యారు. వాటిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి నాగేశ్వరరావు అందిస్తారు. నాగేశ్వరరావు, ఏదైతే తమిళనాడులోని చెంగల్పట్టు నుంచి కాకినాడ పోర్టుకు వెళ్తున్న సర్కార్ ఎక్స్ప్రెస్ కు సంబంధించి ఎక్స్ప్రెస్ లో బాపట్ల అప్పికట్ల మధ్య చోరీకి ప్రయత్నం జరిగిన పరిస్థితి అయితే ఉంది. చోరీ జరిగింది. అయితే రాత్రి సమయంలో దొంగతనానికి యత్నించిన నిందితులు చైన్ లాగి ఏదైతే S1, S3, S6 బోగీల్లో ఇద్దరు మహిళల దగ్గర బంగారపు చైన్ లాక్కొని ఏదైతే ట్రైన్ చైన్ లాగి రైలు ఆపేసి పరారయ్యే ప్రయత్నం చేశారు. అయితే దీనికి సంబంధించిన సమాచారం వెంటనే రైల్వే పోలీసులు అందుకుని వెంబడించగా పోలీసులను గమనించిన దుండగులు తమ వద్ద ఉన్న బ్యాగులను పొలాల్లో పడేసి అక్కడి నుంచి తప్పించుకున్నారు. అయితే దానికి సంబంధించి ఏదైతే ఆ బ్యాగులకు సంబంధించిన కానీ పోలీసులు బ్యాగులు స్వాధీనం చేసుకున్నారు. వాటిని పరిశీలించగా వాటిలో దుస్తులతో పాటు రూపాయి నాణ్యం కూడా ఉన్నట్లుగా గుర్తించారు. అయితే ఈ నాణ్యాల్లో రైల్వే సిగ్నల్ వ్యవస్థను అంతరాయం కలిగించేందుకు లేదా ఇతర విధ్వంసక చర్యలకు ఉపయోగించే అంశం ఉందన్న విధంగా అయితే ఆ కోణంలో అధికారులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అయితే గతంలో కూడా ఇదే ప్రాంతంలో ఇలాంటి ఘటన చోటు చేసుకోవటంగా వరుసగా అక్కడ 20 కిలోమీటర్ల దూరంలో దాదాపుగా 3 సార్లు ఇప్పటికీ ఇలాంటి ఘటనలు చోటు చేసుకుంటడంతో ప్రయాణికులు కూడా ఆందోళన కలిగించే పరిస్థితి, భయాందోళనకు గురవుతున్న పరిస్థితిగా మనకు అర్థమవుతుంది. అయితే దీనికి సంబంధించి ఏదైతే ఆ యొక్క రూపాయి నాణ్యం పోయినసారి కూడా ఈ బాపట్ల ప్రాంతం నిడుబ్రోలు దగ్గర ఇలాంటి ఘటన చోటు చేసుకుంది. వారు కట్టర్లతో సిగ్నల్ వ్యవస్థను కట్ చేసే ప్రయత్నం చేస్తే వెంటనే కూడా ఆ ట్రైన్ ఆగే పరిస్థితి ఉంటుంది. అదే విధంగా ఈ రూపాయి నాణ్యంతో కూడా సిగ్నల్ వ్యవస్థని ఆపే ప్రయత్నాలుగా చేయడానికే ఈ రూపాయి నాణ్యం ఉంచినట్లుగా కూడా తెలుస్తుంది. దీంతో ఏదైతే ఆ సిగ్నల్ ఆగిపోతే కనుక వెంటనే కొద్ది దూరంలో ఒక ట్రైన్ ఆగుతుంది. ఆ ట్రైన్ ఆగినప్పుడు వెంటనే దొండగలు ఎక్కి దోచుకునే ప్రయత్నాలు చేసే అవకాశం ఉన్నట్లుగా కూడా దీనికి సంబంధించి తెలుస్తుంది. అందుకే ఆ రూపాయి నాణ్యం వాడుతున్నారా అనే కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు కొనసాగుతుంది. అయితే ఇప్పటి వరకు కూడా ఏదైతే వారిని ఇంతవరకు ఈ 3 ప్రాంతాల్లో జరిగిన ఘటనలకు సంబంధించి ఏ ఒక్క నిందితుడిని కూడా పట్టుకున్న దాఖలాలు లేవు. అయితే వారికి కోసం ఇదే ఒక ముఠాగా ఏర్పడి ఈ యొక్క దోపిడీకి పాల్పడుతున్నారా అనే కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అయితే రాత్రి ఘటనకు సంబంధించి మాత్రం మొత్తంగా 6 దుండగులు ఉన్నట్లుగా తెలుస్తున్నట్టుగా పోలీసులు చెప్తున్నారు. 6 వెంబడించడం, 6 పారిపోవటం, ఒకరు కూడా దొరకపోవటంగా దీంతో కాల్పులు జరిపినప్పటికీ కూడా వాళ్ళు దొరకలేదనే విధంగా అయితే పోలీసులు చెప్తున్నట్టుగా తెలుస్తుంది. అయితే మరికొంత కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. దీన్ని ముమ్మరం చేసే ప్రయత్నం అయితే పోలీసులు చేస్తున్నారు. ఎందుకంటే 3 సార్లుగా ఆ ప్రాంతంలో ఇప్పటి వరకు మొత్తంగా 2 నెలల్లోనే 3 సార్లు ఇలాంటి ఘటనలు చోటు చేసుకున్న నేపథ్యంలో పోలీసులు కూడా
స్థానిక పోలీసులు, రైల్వే పోలీసులు ప్రత్యేక బలగాలను కూడా ఏర్పాటు చేసి Right. ఎంక్వైరీ చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. రైట్, థ్యాంక్